నమస్తే V3 న్యూస్కు స్వాగతం. నేను శ్రీధర్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఖమ్మం జిల్లాలో వాహనాల తనిఖీలు నిర్వహించిన పోలీసులు. అక్రమంగా తరలిస్తున్న 20 క్వింటాల రేషన్ బియ్యం స్వాధీనం. సిద్దిపేట జిల్లాలో ధర్నాకు దిగిన LIC ఉద్యోగులు పాలసీదారులపై GSTని రద్దు చేయాలని డిమాండ్. ప్రభుత్వం అక్రమంగా భూసేకరణ చేపడుతోందన్న మాజీ మంత్రి బండారు సత్యనారాయణ ల్యాండ్ పూలింగ్పై సీఎం ఎందుకు స్పందించలేదని ఆగ్రహం. మహబూబ్ నగర్ జిల్లాలో ధర్నాకు దిగిన రైతులు ప్రభుత్వం కంది పంటను కొనుగోలు చేయాలని డిమాండ్. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యంను పోలీసులు పట్టుకున్నారు. జూలూరుపాడు గ్రామానికి చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తి 2 వ్యక్తులకు రేషన్ బియ్యం విక్రయించాడు. అక్కడి నుండి కృష్ణా జిల్లా పుట్రేల గ్రామం కోళ్ల ఫారానికి వాహనంలో బియ్యాన్ని తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకుని సివిల్ సప్లై అధికారులకు అప్పగించారు. నిందితులపై క్రిమినల్ 6A సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కోదండ సీతారామ అది వచ్చేటట్టు చూడు. తర్వాత ఇటు రావాలి సీడీ అయినా నేను రాస్తాను. రండి సార్ వీడియోలో వాడు ఏముంది అందులో సింగిల్ రౌండ్ బండి తీసుకొచ్చి దీన్ని కాలు మేద్దాం. మూటలో ఒకసారి తీసి మూటలో ఒకసారి పైదా తీసుకుంటాం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో LIC ఉద్యోగులు ఏజెంట్లు ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. LICని ప్రైవేటీకరించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. పాలసీదారులపై GSTని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. LICలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించే కుట్రలు జరుగుతున్నాయని, ఇది సరైంది కాదని హితవు పలికారు. కేంద్రం ఈ ప్రయత్నాలను మానుకోవాలని, లేని ఎడల దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. స్ట్రైక్ను మేము చేస్తున్నాం. మొన్న 1వ తారీఖు నాడు ఫైనాన్స్ మినిస్టర్ మాట్లాడుతూ బడ్జెట్ సమావేశాలలో LICని మేము స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేస్తామనేటువంటి ప్రకటన చేశారు. LICని స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేయడము అనంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను తీసుకురావడం అనంటే ప్రైవేటీకరణకు ఇది అనుకూలంగా నాందిగా మేము భావించాల్సి వస్తున్నది. ఎందుకనంటే ఈ భారతీయ జీవిత బీమా సంస్థ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఇన్సూరెన్స్ కోసం ప్రయత్నం చేస్తూ 40 కోట్ల పాలసీదారులను నేడు LIC కలిగి ఉన్నది. ఈ 40 కోట్ల పాలసీదారులకు బోనస్ను పెంచాలని చెప్పేసి మేము పోరాడుతున్నాం. అలాగే వాళ్ళు సేవింగ్ చేస్తున్నటువంటి విధానంలో LIC పాలసీలు తీసుకున్నప్పుడు వాళ్ళు కట్టే LIC ప్రీమియం మీద GSTని ప్రభుత్వం వేస్తుంది. ఆ GSTని కూడా రద్దు చేయమని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎందుకనంటే ఈ జీవిత బీమా సంస్థ ఇప్పటి వరకు ఉన్నటువంటి పంచవర్ష ప్రణాళికలో మొత్తం ఇన్వెస్ట్ చేసిన గవర్నమెంట్ సెక్టార్లో ఇన్వెస్ట్ చేసినటువంటి ఫండ్ ఎంత అంటే 29,11,837 కోట్లను ప్రభుత్వానికి ఈ LIC పెట్టుబడులుగా అందించింది. ఎందుకనంటే ప్రజల డబ్బు ప్రజల కోసమే అనేటువంటి దృష్టితోని LIC పనిచేస్తున్నది. కాబట్టి ఈ ప్రజల డబ్బును ప్రజల కోసం ప్రభుత్వం గ్యారంటీతోని ప్రభుత్వం యొక్క సెక్టార్లో పెట్టుబడులుగా పెట్టి
ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యవస్థకు కూడా అండదండలుగా ఎల్ఐసి నిలుస్తున్నది. అలాగే ఎక్కడ చూసినా మనం ఎవరిని కూడా కలిసినా కూడా ప్రభుత్వం అక్రమంగా భూసేకరణ చేపడుతోందని టీడీపీ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణ ఆరోపించారు. పేద ప్రజలు ల్యాండ్ పూలింగ్పై ఆందోళనకు గురవుతున్నారని అన్నారు. ల్యాండ్ పూలింగ్పై సీఎం ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. 48 గజాల భూమిలో పేదలకు ఇళ్లు ఎలా కడతారని, అర్బన్లో 60 గజాల్లోపు ఇంటికి అనుమతులు లేవని చెప్పారు. దానివల్ల ఏమైంది సార్ పట్టడానికి ఓడా వాళ్ళకి మీరు ఇప్పుడు కనుకోండి, ఓడా వాళ్ళ మీద ఇన్కమ్ ట్యాక్స్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 150 కోట్లు. ఆ 150 కోట్లు ఓడా కట్టవలసి వస్తుంది. ఈ ఏదైతే రాజశేఖర రెడ్డి గారు మధురవాడ, కాపులపాడ, భీమునిపట్నం ఈ ఏరియా అనంతపురంలో అమ్మిన భూముల వలన ఎవరు నష్టపోయారంటే విశాఖ జిల్లా ప్రజలు నష్టపోయినారు. ఓడా 140 కోట్ల దగ్గర గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఇప్పటికి మన కోర్టులో ఉంది. అదే పద్ధతి మళ్ళీ కొడుకు ఆచరిస్తూ ఉన్నారు. ఊరికనే విశాఖపట్నంలో ప్రేమ అని చెప్తూ కొన్ని భూములు వాళ్ళు అట్టే పెట్టుకొని చూడండి. మళ్ళీ ల్యాండ్ పూలింగ్లో మళ్ళీ విశాఖపట్నం రూరల్ టచ్ చేయట్లేదు, విశాఖపట్నం అర్బన్ టచ్ చేయట్లేదు, ఆనందపురం టచ్ చేయట్లేదు. ఓన్లీ పద్మనాభం, ఓన్లీ సబ్బవరం, పరవాడ, అనకాపల్లి. అంటే ఈ భూములు మాత్రం స్పేర్గా ఉండాలి. దీని పట్ల ఉన్న గవర్నమెంట్ ల్యాండ్లో వీళ్ళ కోసం ఉండాలి. వీళ్ళ లోపాయకారి వ్యవహారం కోసం, జగన్మోహన్ రెడ్డి గారి లాలూచీల కోసం ఈ భూములు తక్కువ ధర అమ్మడమో లేకపోతే 22లో పెట్టివి బేరం పెట్టి కొనుక్కొని తప్పించడం కోసమో ఇవి టచ్ చేయట్లేదు. అవి మాత్రం పేద ప్రజలు సాగు చేసుకున్న ఎస్సీ ఎస్టీలు. నిన్నైతే మామిడిపాలు, అనకాపల్లి మండలం మామిడిపాలులో ఎస్టీలు గొడవ చేశారు. ఎస్సీలు నిన్న మా నియోజకవర్గం ఇరిగినట్టు అసలుపల్లిలో ఆడవాళ్ళు వెళ్ళి అబ్జెక్షన్ చెప్పారు. వాళ్ళ బెదిరించి ఆఫీసర్స్ మీరు ఇవ్వకపోతే మేము మీ భూములు క్యాన్సిల్ చేస్తామని బెదిరించి ఈవేళ ల్యాండ్ పూలింగు దగ్గర 10,000 ఎకరాలు, 6,111 ఎకరాలు ఓన్లీ ల్యాండ్ పూలింగ్ అసైన్మెంట్ ల్యాండ్. కడపకో ఇడుగులపాయకో పట్టుకుపోయే దుర్బుద్ధి కాదా అని అడుగుతూ ఉన్నాం. అమ్మి ఏం చేస్తారు మీరు? నవరత్నాలు ఇస్తామంటున్నారు. అంటే నవరత్నాల కోసం మా భూములు అమ్ముతారా? గత భూములమ్మి నవరత్న సంక్షేమ కార్యక్రమాలు చేసే ఏ ప్రభుత్వం సరే చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారిని, విజయసాయి రెడ్డి గారిని, మేధావులు ఉన్నారు కదా బొత్స గారిని ఎప్పుడైనా భారతదేశ చరిత్రలో భూములమ్మి సంక్షేమ కార్యక్రమాలు చేశారా? ఒక్క మాట చెప్పండి. మహబూబ్ నగర్ జిల్లా గార్లపాడులో పండించిన కంది పంటను అమ్ముకోవడానికి రైతులు అనేక అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కందులు కొనుగోలు చేయడం లేదని ఆరోపిస్తూ రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. రైతులు రోడ్డుపై ధర్నాకు దిగడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొన్నారు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం నవల్గా గ్రామంలో గాలికుంటు వ్యాధి టీకాలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రామ్, సదానందము, అనిల్ కుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వము మన రాష్ట్రంలో ప్రతి మండలం, ప్రతి గ్రామంలో గాలికుంటు నిరోధక టీకాల కార్యక్రమం చేపడుతుంది. కావున అందరూ మొదటిగా మన మనుషులకు ఎలా ఆధార్ కార్డు చేసుకుంటున్నామో అదేవిధంగా పశువులకు, ప్రతి పశువుకి ఆధార్ కార్డు లాగా అందరూ రిజిస్ట్రేషన్ చేయించుకొని వాటికి ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోవాలని కోరుతున్నాము. ప్రతి గ్రామంలో ప్రతి రైతు కంపల్సరీగా వేయించుకోవాలి. ఈరోజు నవల్గా గ్రామంలో గాలికుంటు వ్యాధి అనే ఆరోగ్యమే, మనుషులకు ఆరోగ్యమే ఇంపార్టెంట్ కాదు, పశువులకు కనీసం నోరు లేని జీవి, కల్మషం లేని అటువంటి దూళ్ళకు కూడా ఓ గాలికుంటు వ్యాధి రావడం వలన వారికి ప్రతి గ్రామంలో ఈ సార్ వాళ్ళు వచ్చారు. ప్రతి మా సార్ సదానందం గారు సార్ గారు మరియు
అల్పిరామ్ సార్ గారు దయచేసి అందరు ప్రతి గ్రామంలో గాలికుంటు వ్యాధి చేపించుకోవాలని, ప్రతి దూడ పశువులకు అన్ని చేపించుకోవాలని కోరుతున్నాం. మేడ్చల్ మౌలాలి హెచ్చి కాలనీలో రాజస్థానీ మార్వాడీ సంఘం అధ్యక్షులు కైలాస్ శర్మ నివాసంలో 5 గంటల పాటు భక్తి గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజస్థానీ మార్వాడి వారు సుమారు 100 మంది వరకు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంపత్ని కళా బృందం శాలువాలతో మార్వాడి పెద్దలు ఘనంగా సన్మానించారు. విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మాకవరంపాలెం మండలం కోఆపరేటివ్ బ్యాంకులో పనిచేస్తున్న సూపర్వైజర్ గోవిందా ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఈ తనిఖీలు చేపట్టారు. మూడు 1 2 3 నేను 3 ఆటలు వచ్చారు. మూడు 1 2 3 నేను 3 ఆటలు వచ్చారు. విజయనగరం జిల్లా పార్వతీపురంలో ఐటీడీఏ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మోహన్ రావు ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఏసీబీ డీజీపీ ఆదేశాల మేరకు జిల్లా ఇన్ఛార్జ్ డీఎస్పీ రమణమూర్తి నేతృత్వంలో ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో దాడులు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. మోహన్ రావుకు సంబంధించి విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలో ఏకకాలంలో పలు చోట్ల దాడులు చేపట్టారు. ప్రస్తుతం పార్వతీపురంలో ఉన్న ఇంటిలో 3 లక్షల రూపాయల నగదు, 10 తులాల బంగారం, సుమారు ₹1 కోటి విలువ గల పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. గవర్నమెంట్ ఫోన్ అంటే నా పర్సనల్ ఫోన్ తేలేదు. కడప బీజేపీ మండల కార్యాలయంలో
నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి ప్రభాకర్ మాట్లాడుతూ కడప అభివృద్ధి మర్చిన వైసీపీ నాయకులు దీక్షల పేరిట ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. అన్ని అర్హతలు ఉన్న వృద్ధులకు, వికలాంగులకు పింఛన్లు రద్దు చేయడం దారుణమన్నారు. చాలా దారుణమైన స్థితిలో ఉన్నాయి. ఉదాహరణకు పెద్ద అభివృద్ధి కాకపోయినా, రాష్ట్రం పెద్ద స్థాయిలో ఆలోచన చేయకపోయినా, చిన్న స్థాయిలో ఈ పొద్దు ఎత్తుకుంటే పెన్షన్లు, రేషన్ కార్డుల విషయంలో కూడా అత్యంత దారుణంగా ఈ ప్రభుత్వము పనిచేస్తూ ఉంది. నిజంగా ప్రతి వృద్ధాప్య అవ్వకు, తాతకు, వికలాంగులకు నేను వస్తున్నాను, భరోసా ఇస్తున్నానని చెప్పి గొప్పలుగా ప్రచారం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కొత్త పెన్షన్లు ఇవ్వకపోతే పర్వాలేదు, కానీ ఉన్న పెన్షన్లలో కోత కోసి దానికి కారణాలు 300 యూనిట్లు కరెంట్ వస్తుందని ఒక పక్క చెప్పడం, ఒకరికేమో 4 గాన్ల వెహికల్ ఉందని చెప్పి మరొకరి క్యాన్సిల్ చేయడం, ఈ పద్ధతిలో అరాచకంగా ముసలి వాళ్ళని ఇప్పుడు ఇబ్బంది పెట్టే పరిస్థితి జరుగుతుంది. మేము నిన్న పర్యవేక్షిస్తే ఒక పెద్ద ఆమెకు 4 కాళ్ళ బండి ఉందని పెన్షన్ క్యాన్సిల్ చేశారు. ఆమె ఇంట్లో సైకిలే లేదు. ఒకరికేమో 300 యూనిట్లు కరెంటు బిల్లు వస్తుంది కాబట్టి నీకు పెన్షన్ క్యాన్సిల్ అవుతుందని చెప్పారు. సరే, వాళ్ళు 300 యూనిట్లు బిల్లు ఎందుకు వస్తుంది, ఎవరు తప్పు నాయనా, మా ఇంట్లో ఒక ఫ్యాను లైటే ఉంది, మా జీవితంలో పెన్షన్తో మేము బతాం అంటే ఈరోజు కొత్తగా పెట్టి ఒకటి తీసేస్తున్నారని చెప్తున్నారు. అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు తప్పు వేసినప్పటికీ కూడా దానికి కారణము ఇబ్బందులు పడేది పేదవాళ్ళు పడుతున్నారు. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఏమయ్యా వైసీపీ నాయకులు, మీరంతా ఇదేనా చేసేది? ఇప్పుడు రేషన్ కార్డుల విషయం చూస్తున్నాం. పొద్దున్నే ఎవరితో క్యాన్సిల్ అయిపోయిందని ప్రచారం చేస్తారు, వాళ్ళందరినీ కూడా సచివాలయానికి రమ్మంటున్నారు. విపరీతంగా ముసలోళ్ళు 2 రోజుల నుంచి ఎక్కడ సచివాలయం, ఎవరు వాలంటీరు, ఎవరి దగ్గరికి వెళ్ళాలని చాలా ఆందోళనకరంగా అయిపోతున్నారు. అంటే ఇది చేయడానికే నిన్ను ప్రభుత్వం ఎన్నుకునింది, ఇది చేయడానికే నీకు ఓట్లు వేసింది. నువ్వు ఏదో చేస్తావనుకుంటే లాస్ట్కి వచ్చేది కూడా ఓడగొట్టే పద్ధతిలో ఇవ్వద్దు నువ్వు చేస్తావు అంటే చాలా దారుణమైన విషయం. ఇంత దారుణంగా మీరు పెన్షన్లు, రేషన్ కార్డుల విషయంలోనే చేస్తూ ఉన్నారంటే ఇంకా రాష్ట్రం ఏ స్థాయిలో మీరు అభివృద్ధి చెందుతున్నారో. ఈరోజు ఏపీలో పలు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కర్నూలు జిల్లా అధికారులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కర్నూలుకు చెందిన రెవెన్యూ శాఖ డిప్యూటీ కలెక్టర్ సత్యం ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారంతో అధికారులు సోదాలు చేస్తున్నారు. సాకే సత్యం అని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తున్నారు. ఆయన PA టు శ్రీశైలం ప్రాజెక్ట్ దగ్గర స్పెషల్ కలెక్టర్ దగ్గర PAగా పనిచేస్తున్నారు. ఆయన ప్రస్తుతము ఈ జిల్లాలోనే డిప్యూటీ తహసీల్దార్ ఉండి ఈ జిల్లాలోనే పలు చోట్లలో MROగా వర్క్ చేశారు. ఈయన పైన అక్రమంగా ఆస్తులు కలిగి ఉన్నారని చెప్పిన వచ్చిన ఫిర్యాదుల మేరకు ఏసీబీ కర్నూలు వాళ్ళు విచారణ చేసి దర్యాప్తు మేరకు ఈరోజు కేసు నమోదు చేసుకొని రావడం జరిగింది. ఈరోజు ఉదయం హౌస్ సెర్చ్ చేస్తున్నారు. ఈయన తమ్ముడు నారాయణ స్వామి అని చెప్పి అనంతపురంలో ఇలా తమ్ముడు వాళ్ళ హౌస్ ఉంటే అక్కడ కూడా హౌస్ సెర్చెస్ కండక్ట్ చేస్తున్నారు. ఈ సెర్చ్లో భాగంగా ఈరోజు ఉదయం ఇక్కడికి టీం వచ్చినప్పుడు ఇక్కడ
కృష్ణానగర్లో 5 అంతస్తుల భవనం ఆయన సొంత భవనం నిర్మించింది, దాంట్లోనే కాపురం ఉంటున్నాడు. అదేవిధంగా ఈయన జోహరాపురం దగ్గర ఒక 2 ప్లాట్లు, తర్వాత హైదరాబాద్లో కూడా కోయిడా ఏరియాలో ఒక ప్లాట్ ఉంది. ఇక వీళ్ళ పూర్వీకులు ఇచ్చినారని ఒక బిల్డింగ్ అనంతపూర్లో కూడా ఉందని చెప్తున్నారు. ఉన్నాయి. తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో బ్యాంక్ లాకర్ కూడా ఉన్నది, దాన్ని ఇంకా సెర్చ్ చేయాల్సి ఉంది. ప్రస్తుతానికి ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. కేసు నమోదు చేసి దాన్ని దర్యాప్తు చేస్తున్నాం. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని బణిగి సాహెబ్పేటలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఏబీవీపీ నాయకులు విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీఎంబర్స్మెంట్లను విడుదల చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేసి నిరసన వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఈ పథకానికి సంబంధించి బకాయిలను చెల్లించకపోవడం దారుణమని అన్నారు. వెంటనే ప్రభుత్వం ఫీజు బకాయిలు చెల్లించాలని, లేని ఎడల సెక్రటేరియట్ ముట్టడికి కార్యాచరణ రూపొందిస్తామని హెచ్చరించారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలంలో విద్యుత్ షాక్ తగిలి ఒకే కుటుంబానికి చెందిన 3 వ్యక్తులకు గాయాలయ్యాయి. భాస్కర్ భార్య స్వరూప బట్టలు ఆరేయడానికి వెళ్లగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలింది. ఆమెను కాపాడే క్రమంలో భాస్కర్ విద్యుత్ షాక్ గురయ్యారు. 4 సంవత్సరాల చిన్నారి కూడా తల్లిదండ్రుల వద్దకు వెళ్లి తాకడంతో చిన్నారి జాహ్నవి కూడా తీవ్ర గాయాల పాలైంది. వీరిని గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలులో విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్యాన్సర్ వ్యాధి వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈరోజు క్యాన్సర్ డే సందర్భంగా మనం కలెక్టరేట్ నుంచి ఓల్డ్ జిల్లా పరిషత్ మీటింగ్ హాల్ దాకా ప్రొసెషన్ చేస్తున్నాం. మనం అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాం. అట్లాగే అనేక రకాలైనటువంటి ఫుడ్స్ను కూడా మనం ఇటీవల కాలంలో ఉపయోగించుకుంటున్నాం. ఒకవైపు ఏమో శారీరకంగా శ్రమ తగ్గుతూ ఉంది, రకరకాల తినే పదార్థాలన్నీ కూడా మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ కారణాల చేత క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం
ప్రతి ఒక్క మనిషికి ఉంది. అందుగురించే అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. 30 సంవత్సరాలు పైబడినటువంటి ప్రతి ఒక్క మనిషి కూడా క్యాన్సర్కి సంబంధించినటువంటి పరీక్షలు చేసుకుని నిర్ధారణ చేసుకోవాలి. నేను ఇందాక చెప్పినట్టు అనేక కారణాల వలన క్యాన్సర్ వ్యాధికి మనం వాటిల్లేటువంటి ప్రమాదాలు ఎక్కువైనటువంటి ఈ సందర్భంలో రాష్ట్రంలో ఆటవిక పాలన సాగుతోందని టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి అన్నారు. 7 లక్షల మందికి పింఛన్లు రద్దు చేసిన ప్రభుత్వం తుగ్లక్ పరిపాలనను మించిపోయిందని విమర్శించారు. ఏకపక్షంగా రాష్ట్రాన్ని పరిపాలించి 3 రాజధానులు అంటూ ప్రజల్లో గందరగోళ పరిస్థితులను సృష్టిస్తున్నారని మండిపడ్డారు. భారతదేశంలోకి వచ్చే పెట్టుబడులే తగ్గిపోయినాయని ఇవాళ కేంద్ర ప్రభుత్వం నెత్తినూరు కొట్టుకుంటా ఉంది. సోలార్ పవర్ విషయంలో ఆదర్శవంతంగా అయిన ఈ దేశం ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్ ప్రభుత్వ విధానం వల్ల పూర్తిగా వెనుకబడిపోతుంది. నేడు పెట్టుబడిదారులంతా వెనక్కిపోయారు. మరోవైపు రివర్స్ టెండరింగ్ పేరుతో ఒక తప్పుడు విధానం, గత ప్రభుత్వ విధానాల్లో ఏదో జరిగిందని చెప్పడం కోసం, తప్పుడు అవగాహన కల్పించడం కోసం చేసిన ప్రయత్నం ఇవాళ విఫలమైంది. రివర్స్ టెండరింగ్లో సాధించింది ఏమీ లేదు. అయిన వాళ్ళకి ప్రాజెక్టులు కట్టబెట్టడం కోసం రివర్స్ టెండరింగ్, ముందు ఒక అగ్రిమెంటు, తర్వాత సబ్స్టిట్యూట్ అగ్రిమెంట్లు, ఫలితంగా మిగులు అనేదే లేదు. ఇసుక పేరుతో, జిఎస్టీ పేరుతో, సేల్స్ ట్యాక్స్ పేరుతో పరోక్షంగా వాటి ధరలన్నీ కూడా పెంచుకుంటూ పోతూ ఉన్నారు. ఉదాహరణకి పోలవరం ప్రాజెక్ట్, అలాగే కుడి కాలువ లైనింగ్లో 279 కోట్ల కాంట్రాక్టు రద్దు చేసి నామినేషన్ మీద మెగా ఇంజనీరింగ్ వాళ్ళకి ఇచ్చారు. రద్దు చేసి అదే ధరకి. మరి రివర్స్ టెండరింగ్ ఏమైపోయింది అంటే భారీ ఎత్తున దోపిడీకి ఈ రాష్ట్రంలో తెరలేచింది. జలయజ్ఞం పేరుతో ఎలా దోచుకున్నారో ఆ చరిత్రని పునరావృతం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే అనేక రంగాల్లో జే ట్యాక్స్, జగన్ ట్యాక్స్ విధిస్తూ ఉన్నారు. ఒక్కొక్క సెక్టర్ చూసుకుంటే ఇసుకనేదో గతంలో ఏదో జరిగిందని తప్పుడు ఆరోపణలు చేసిన వాళ్ళు ఇవాళ అర్ధరాత్రి తలుపులు తెరిచి బాహాటంగా దోచుకుంటా ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ నాయకులు. ఇసుక ఓపెన్ మార్కెట్లో దొరకదు. రాత్రి 3 నుంచి బ్లాక్ మార్కెట్లో దొరుకుతుంది ఎన్ని రేట్లైనా. గోదావరి తీరంలో ఎందుకు ఆపేశారు? ఏ కుందాన్ని ఎందుకు అమ్ముతున్నారు అధిక ధరలకి? సాక్షాత్తు స్పీకర్ గారి కుటుంబీకులే అక్కడ ఆముదాల వలసలో దోపిడీ చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వానికి కనీసం సిగ్గుశరమైనా ఉందా అని ప్రశ్నిస్తూ ఉన్నాం. వాళ్ళ లారీ ఓనర్లు చెప్పారు స్పీకర్ గారి బంధుజనమే దీంట్లో ఉన్నారు, ఇంతంత రేటుకి అమ్ముకుంటున్నారని. దీనికి సమాధానం ఏమిటి? మొత్తం పులివెందుల జనం అంతా వచ్చి పడ్డారు. ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా వాటా ఎవరికి వెళ్తుంది? జగన్మోహన్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖమ్మం జిల్లాలో వాహనాల తనిఖీలు నిర్వహించిన పోలీసులు. అక్రమంగా తరలిస్తున్న 20 క్వింటాల రేషన్ బియ్యం స్వాధీనం. సిద్దిపేట జిల్లాలో ధర్నాకు దిగిన ఎల్ఐసి ఉద్యోగులు పాలసీదారులపై జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్. ప్రభుత్వం అక్రమంగా భూసేకరణ చేపడుతోందన్న మాజీ మంత్రి బండారు సత్యనారాయణ. ల్యాండ్ పూలింగ్పై సీఎం ఎందుకు స్పందించలేదని ఆగ్రహం. మహబూబ్ నగర్ జిల్లాలో ధర్నాకు దిగిన రైతులు. ప్రభుత్వం కంది పంటను కొనుగోలు చేయాలని డిమాండ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.